రాజు, కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ కీలక నేతలతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్తో కేబినెట్ విస్తరణపై ఆశావాహులో ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి సంగారెడ్డి పర్యటన ముగియగానే నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. ప్రధానంగా సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా ఇంకా కూడా 6 బెర్తులు అదేవిధంగా ఖాళీగా ఉన్నాయి. ఈ 6 బెర్తుల కోసం ఇప్పటికే పోటీ అయితే తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో 6 మంత్రి పదవుల కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా లాబింగ్ కూడా చేస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈరోజు ఎస్సీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ సారథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా కలవడం జరిగింది. ఎస్సీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలి, ఖచ్చితంగా ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయనను కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా ఈరోజు సాయంత్రం వీలైతే ఏఐసీసీ పెద్దలను ఈరోజే కలవబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఉన్న 6 స్థానాల్లో 4 నుంచి 5 స్థానాలు విస్తరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గత 2-3 రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఈసారి మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులో కానీ లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కానీ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కూడా ఈరోజు ఉంది కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పి కూడా ఆశావాహులు పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే లాబింగ్ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి కానివచ్చు, అధిష్టానానికి కానివచ్చు వినతులు అయితే పెద్ద ఎత్తున ఇస్తా ఉన్న పరిస్థితి మనము చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే ఏ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ఇప్పటి వరకు అయితే అవకాశం లేదో వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏ ఉమ్మడి జిల్లాలకు ఈ యొక్క మంత్రివర్గంలో ఏదైతే స్థానం లేదో